నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి, శ్రీ సత్యనారాయణ జ్యోతిష్యాలయం, నరసన్నపేట. ఈరోజు మన ఛానల్లో మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, అనేక మంది నాకు పదే పదే అడగటం వల్ల, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ ఇంటిమేట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా తెలియచేస్తున్నాను. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ వంశ సంజాతులైనటువంటి పంచవృత్తులు గల విశ్వబ్రాహ్మణుల యొక్క కులదైవం, పంచవృత్తులు చేసేటటువంటి విశ్వబ్రాహ్మణుల యొక్క కులదైవం ఎవరు? ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఎవరిని ఆరాధించాలి? 125 గోత్రములు గల పంచవింశత్యుత్తర శత బ్రహ్మర్షి గోత్రేభ్యో 125 గోత్రాల గల విశ్వబ్రాహ్మణ వంశ సంజాతులైనటువంటి పంచవృత్తుల విశ్వకర్మలు ఏ దేవతను ఆరాధించాలి? ఈ విశ్వకర్మ వంశ సంజాతులకి కులదైవం ఎవరు, ఆరాధ్య దైవం ఎవరు అనేటటువంటి విషయం మనం చెప్పుకోబోతున్నాం. విశ్వబ్రాహ్మణ వంశ సంజాతులు మొట్టమొదటిగా పూజించవలసినటువంటి దైవం విశ్వకర్మ భగవానుడు. పంచముఖ స్వరూపుడైనటువంటి శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మ, అంటే విశ్వకర్మ భగవానుడే ప్రధానమైనటువంటి దైవం. ప్రతి విశ్వబ్రాహ్మణుడు ప్రతిరోజు పంచబ్రహ్మణులు తలుచుకోవాలి. మనోమయ త్వస్త శిల్పి విశ్వజ్ఞాది పంచబ్రహ్మలు వీళ్ళు. ఈ 125 గోత్రీకులకి మూల పురుషులు అన్నమాట. ఈ పంచబ్రహ్మలు విశ్వకర్మ భగవానుడి యొక్క సృష్టి. విశ్వకర్మ భగవానుడి వల్లే ఈ పంచబ్రహ్మలు ఉద్భవించారు. కాబట్టి విశ్వకర్మ వంశ విశ్వబ్రాహ్మణులందరూ కూడాను ప్రధానంగా ఆరాధించదగినటువంటి దైవం విశ్వకర్మ పరబ్రహ్మే. ఇది మాత్రం క్లారిటీగా వేదాలు చెప్తున్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, చతుర్వేదాల్లో విశ్వకర్మ భగవానుడికి సంబంధించినటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నీ ఇప్పుడు నేను చెప్పడం అంటే ఈ వీడియో చాలా పెద్దది అయిపోద్ది. విశ్వకర్మే ఈ సర్వ జగత్ సృష్టికర్త. అటువంటి ఈ సృష్టికర్త యొక్క వంశంలో జన్మించినటువంటి పంచబ్రహ్మలు మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, అంటే సానగ సనాతన అహబోన ప్రత్న సుపర్ణ సాది పంచబ్రహ్మలు వీళ్ళు. ఈ పంచబ్రహ్మల యొక్క గోత్రీకులే ఈనాటి విశ్వబ్రాహ్మణులు. కాబట్టి ప్రధానంగా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ వంశ సంజాతులందరూ కూడాను శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను మాత్రమే ఆరాధించాలి. ఇది ప్రధానమైనటువంటిది. ఇకపోతే కులదైవం ఎవరు? ఇందులో ఎటువంటి సందేహం లేదండి. అటు విశ్వకర్మ భగవానుడే ప్రధానమైనటువంటి కులదైవం. ఇకపోతే ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడాను విశ్వకర్మ భగవానుడితో పాటు ఆరాధించదగినటువంటి శక్తి కామాక్షీదేవి. కంచి కామాక్షీదేవి తప్పనిసరిగా ఈ అమ్మవారును, ఈ కామాక్షి పరదేవతను ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడాను ఆరాధించవలసినదే. అంటే విశ్వకర్మ వంశీకులకు సంబంధించినటువంటి అమ్మవారు కాళికాదేవి అని చెప్తారు. కాళికాదేవి అనేటటువంటి విషయానికి వస్తే, ఎక్కడ వేదాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ మన పూర్వీకులైనటువంటి 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 7, 8, 9, 11 శతాబ్దాల్లో
మహాఘనాపాటిలో అయినటువంటి విశ్వబ్రాహ్మణ పండితులు ఎక్కడ కూడాను విశ్వకర్మ వంశీకులకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవత కాళీ అని చెప్పలేదు. అయితే ఈ కాళీదేవి విశ్వకర్మ వంశీకులకి ఎందుకు కులదేవత అని చెప్పారు అని అంటే 17వ శతాబ్దానికి సంబంధించినటువంటి విశ్వకర్మ వంశములో ఉద్భవించినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన కర్త జగద్గురు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళికాంబ శతకాన్ని వ్రాశారు. ఆయన పద్యమకుటాల్లో చివరిలో కాళికాంబ హంస కాళికాంబ అనేటటువంటి మకుటం ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మన విశ్వబ్రాహ్మణ పండితులు చాలామంది ఏం చేశారంటే బ్రహ్మంగారు రాసినటువంటి కాళికాంబ శతకంలో కాళికాంబ హంస కాళికాంబ అనేటటువంటి పద్యం ఒకటాన్ని చేర్చారు. కాబట్టి విశ్వబ్రాహ్మణ వంశ సంజాతులకు కులదైవం కాళికాదేవి అని అక్కడ నుంచి మొదలు పెట్టారన్నమాట మనవాళ్ళు. కానీ కాళీదేవిని పూజిస్తే పూజించండి, కానీ కాళికాదేవి అనేటటువంటిది విశ్వబ్రాహ్మణ వంశ సంజాతులకు కులదైవం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వకర్మ పరబ్రహ్మే ప్రధానమైనటువంటి దైవం. అటుపైన పంచముఖ గాయత్రీదేవి, గాయత్రియే విశ్వకర్మ, విశ్వకర్మయే గాయత్రి. వేదాల్లో చూసినట్టయితే గాయత్రీదేవి ఎక్కడా కనబడదు మనకి. వేదాల్లో గాయత్రీదేవి ఎక్కడా కనబడదు. అసలు గాయత్రీదేవికి సంబంధించినటువంటి మంత్రం గాయత్రి మంత్రం, ఆ మంత్రానికి సంబంధించినటువంటి అధిదేవత గాయత్రీదేవే కాదు. అయితే కొంతమంది విశ్వకర్మ భగవానుడిని ఆరాధించడానికి ఇష్టం లేక ఈ పురుష స్వరూపమైనటువంటి విశ్వకర్మ భగవానుడినే స్త్రీ రూపంగా మార్చారు అంతే. తప్పితే గాయత్రీదేవి అనేటటువంటి అమ్మవారు మనకెక్కడా కనబడదు. కానీ గాయత్రి మంత్రంలో ఉండేటటువంటిది ఒక ఛందస్సు మాత్రమే. గాయత్రి అనేటటువంటిది ఛందస్సే. ఆ గాయత్రి మంత్రానికి అధిదేవత సవిత అనేటటువంటి విశ్వకర్మ భగవానుడే. విశ్వబ్రాహ్మణుల ఔన్నత్యం ఎక్కడ గొప్పతనం వస్తుందో అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆనాడు గాయత్రీదేవిని కొత్తగా సృష్టించారన్నమాట. కాకపోతే గాయత్రియే విశ్వకర్మ, విశ్వకర్మయే గాయత్రి. అంటే విశ్వకర్మ భగవానున్నే, పురుష స్వరూపుడైనటువంటి విశ్వకర్మ భగవానున్నే గాయత్రీదేవిగా సృష్టించి పూజించడం మొదలుపెట్టారు. గాయత్రి మంత్రం తాలూకా అర్థాన్ని మీరు చూసుకుంటే సవిత అని వస్తుంది. సవిత అనేటటువంటి భగవానుడు ఎవరు? విశ్వకర్మే. విశ్వకర్మ సహస్రనామాల్లో సవిత అంటే విశ్వకర్మే. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. గాయత్రి మంత్రం గాయత్రీదేవికి సంబంధించిన విషయం తర్వాత చెప్పుకుందాం. వీడియో పెద్దదైపోద్ది. ముఖ్యంగా క్లారిటీగా చెప్తున్నాను. విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు యొక్క కులదేవత ప్రధాన దైవం విశ్వకర్మ పరమాత్మయే ఒకటి. రెండవది కామాక్షి పరదేవత 2. ఇక మూడవది 17వ శతాబ్దంలో మన విశ్వకర్మ వంశంలో ఉద్భవించినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానకర్త జగద్గురు విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి మార్గదర్శకులు. కాబట్టి మూడవ దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ 3 తప్పనిసరిగా ఆరాధించాలి. అయితే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఈ మధ్యన. విశ్వకర్మల యొక్క దేవత కులదేవత పోలమాంబ, పోలేరమ్మ అని చెప్తున్నారు కొందరు. ఎంతవరకు వాస్తవం అండి అని. పోలేరమ్మకి పోలమాంబ లేదా పోలేరమ్మ ఈ అమ్మవారికి విశ్వబ్రాహ్మణ వంశ కులానికి సంబంధించిన దేవతకి ఎటువంటి సంబంధం లేదు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్రలో స్వామివారు వారి యొక్క మహిమలను చూపడానికి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూనే జంతు బలులు ఇస్తునేటటువంటి ఆనాటి కాలానికి జంతు బలుల్ని వద్దు, నివారించండి, జంతు బలి అనేటటువంటిది ఏ దేవత కోరదు అనేటటువంటి సత్యాన్ని నిరూపించడానికి అమ్మవారిని, పోలేరి అమ్మవారిని పిలిచి అందరికీ సత్యం చూపించారు. ఎవరు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి ఆయన పిలిస్తే అమ్మవారు పలికొచ్చింది. కాబట్టి
విశ్వబ్రాహ్మణులు ఇంట పోలేరు అమ్మవారే కులదేవతనం కోసం వంశవృద్ధి కోసం ఆరాధిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల వారు ఈ శ్రావణ మాసంలో బహుళ అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య పోలాల అమావాస్య అని వాడు పూజలు చేస్తారు. ఆ విధంగా పోలేరు అమ్మవారు బ్రహ్మంగారు అమ్మవారి యొక్క మహిమను, బ్రహ్మంగారి యొక్క విశిష్టతను తెలియజేయడానికి అమ్మవారిని పిలిచారు. అంతవరకే తప్పితే పోలేరు అమ్మవారు విశ్వబ్రాహ్మణులకు వంశదేవత కులదేవత కాదు. మళ్ళా ఫైనల్గా చెప్తున్నాను, విశ్వబ్రాహ్మణులకు కులదేవత శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడే. గాయత్రీదేవే విశ్వకర్మ, విశ్వకర్మే గాయత్రి, అంతే, ఇంకా రెండో ముక్కలేదు. ఇది వాస్తవం. రెండోది, మొట్టమొదట ఆరాధించవలసింది విశ్వకర్మ భగవానుణ్ణి, ఇక రెండవది కామాక్షి పరదేవతని, ఇక మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని. ఇదండి మనకు సంబంధించినటువంటి ఈ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల యొక్క వంశానికి సంబంధించినటువంటి కులదేవతలు ముగ్గురు. వంశదేవత, కులదేవత, ఆరాధ్య దేవతలు. వంశదేవత విశ్వకర్మ పరబ్రహ్మ, కులదేవత కామాక్షి పరదేవత, ఆరాధ్య దేవత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇదండి. కాబట్టి ఈ విషయం క్లారిటీగా మీకు తెలియచేశాను. ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. విశ్వకర్మ సాహిత్యాన్ని చదవండి. చదివితే మీకు ఎవరేమిటనేటటువంటిది తెలుస్తుంది. ఎవరెవరో అనవసరంగా ఏవేవో చెప్తున్నారు అదే కరెక్ట్ అని అనుకోకండి. ఆ విశ్వకర్మ వంశ సాంప్రదాయం తెలిసినటువంటి వారు చెప్తేనే దానికి ఒక అందం ఉంటుంది. ఎవరో ఏదో చెప్తున్నారంటే ఏదో వారికి తెలియనటువంటి విజ్ఞానం ఏదో చెప్తున్నారు. నేను ఎవరో చెప్తే వారిని ఎవరు చెప్పారో వారిని ఇద్దరు ముగ్గురిని ఫోన్ చేసి నేను అడిగితే ఏమో మాకు అడిగారండి, మేము ఏదో చెప్పేసామండి అని అన్నారే తప్పితే వాడు కూడా గట్టిగా నాకు చెప్పలేదు, ఇదే అని చెప్పలేదు. కాబట్టి నేను చెప్పింది వాస్తవం. ఇది మన పూర్వ గ్రంథాలలో నిక్షిప్తం చేయబడినటువంటి విషయం. కాబట్టి అందరూ కూడాను ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా ఈ ముగ్గురు దేవతల్ని ఆరాధించండి. స్వస్తి.